వార్తలకి స్వాగతం. మొదలైన యూరియా కష్టాలు, రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్ షాపుల ఓనర్స్. ఉమ్మడి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట DCMS లో అవినీతి అక్రమాలు. వ్యవసాయ శాఖ అధికారుల అండతో బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ లక్షలు తింటున్న వైనం. ఉమ్మడి పాత జిల్లాలో DCMS లో రైతులకు సరిపడా దొరకని యూరియా. రైతులు ఫర్టిలైజర్ షాపులకు వెళ్తే యూరియా లేదు అని తెగేసి చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా తమ వద్ద ఇతర ఎరువులు, విత్తనాలు కొంటేనే ఇస్తామని షరతులు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గొంగులూరు, సిద్దిపేట, దౌలతాబాద్ ప్రాంతాల్లోని DSMS లో వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలు. అగ్రోస్ సొసైటీ ఉన్న అన్నదాతలకు తప్పని తిప్పలు. మెదక్ జిల్లా రామాయంపేట, కోనాపూర్, కొత్తపల్లి, మహమ్మద్ నగర్, పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా గొంగులూరు, జోగిపేట, సిద్దిపేట, దౌలతాబాద్లోని అగ్రోస్ కేంద్రాలు, సొసైటీలు ఉన్న యూరియా కష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఆయా మండలాల్లో ఎక్కువగా మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎంత యూరియా అవసరమో వ్యవసాయ శాఖ అధికారులు ముందుగా అంచనా వేయకపోవడం వల్లే ప్రతిసారి ఈ కొరత తలెత్తుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే ఎరువుల కొరత తీవ్రమవుతోందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి అగ్రోస్ సొసైటీలలో సరిపడా యూరియా నిల్వ ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతకు తోడు మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణదారులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అధిక ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం, ఇష్టారీతిన వ్యవహరిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా సరఫరాలో జాప్యం, దుకాణదారుల అక్రమ దందాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.